హలో అండి. ఈ చీర కొంగు చూడండి, బాగుందా డిజైన్? ఇది కుట్టాలంటే చాలా ఈజీ అండి, ఎలాగో చెప్తాను. వీటికి కావాల్సినవి ఇలా రింగ్స్ అండి, మళ్ళీ తర్వాత బాల్స్, మిడిల్లోకి బాల్స్, సిల్క్ థ్రెడ్స్ గ్రీన్ ఎల్లో, దాని తర్వాత గోల్డ్ థ్రెడ్, మళ్ళీ ఒకటి నీడిల్కి గ్రీన్ కలరు మిషన్ థ్రెడ్స్ ఉంటాయి కదండి, అవి గ్రీన్ కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి నీడిల్ పెట్టేసి ఉంచుకోండి. ఇది ఎల్లో థ్రెడ్ని నేను సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదండి, ఇది 220 వరకు నేను రౌండ్స్ చుట్టానండి. ఆ 220 మనం ఇలా ఫోల్డ్ చేస్తే 440 అవుతుంది, డబుల్ అవుతుందండి. నేను ఒక 3 ఇంచెస్ తీసుకున్నా, మీరు పెద్దగా కావాలి అని అనుకుంటే ఇంకొక ఇంచ్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు మీరు. ఇలా ఈ థ్రెడ్, ఈ రింగ్ ఉంటుంది కదండి, ఈ రింగ్కి ఈ థ్రెడ్ని ఒక దాంతో కట్టేసుకున్నాను నేను. ఇలా రింగ్ మధ్యలో నుంచి ఈజీగా అవుతుంది. ఇలా అయితే డైరెక్ట్ చీరకైతే కొంచెం కష్టం అవుతుంది ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి. ఇలా ఈ రింగ్కి హోల్స్ ఉంటాయండి, ఇటు సైడ్ ఒక హోల్, ఇటు సైడ్ ఒక హోల్. ఆ హోల్ మధ్యలో ఉండేలాగా చూసుకొని, గట్టిగా ఉండాలి అని అంటే మన మిషన్ థ్రెడ్ ఉంటుంది కదండి, ఎల్లో కలర్, సేమ్ ఈ థ్రెడ్ కలరే తీసుకున్నాను. ఇలా వేసి ఇలాగా 2 టైమ్స్ మనం పూలమాల కడతాం కదా, అలాగా ఒక 2 టైమ్స్ ఇలా అనండి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోండి. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, సిల్క్ థ్రెడ్, ఈ గోల్డ్ థ్రెడ్ ఉంది కదండి, గోల్డ్ థ్రెడ్ని ఇలా ఒక 6-7 రౌండ్స్ వేసి, దీన్ని కూడా ఇలాగ సేమ్ మన పూలమాల కడతాం కదా, సేమ్ అలాగే చేసి ముడేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. చూడండి ఇలా అవుతుంది. నేను ఇంకా కరెక్ట్గా ఉండేటట్టు, సేమ్ సైజులో ఉండేటట్టు చూసుకొని ఎక్స్ట్రా ఉన్నాయి కట్ చేసుకోండి. ఇలా తయారవుతుంది కదా, దాన్ని తీసుకొని మన ఈ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్కి గ్రీన్ కలర్ థ్రెడ్ ఎక్కించిన నీడిల్ ఉంది, దాన్ని కొంచెం మనం ఇక్కడ పీకో చేస్తాం కదా, దాన్ని కొంచెం పైకి పెట్టుకోండి. నేను ఫస్ట్ చెప్పాను కదా, ఇది రౌండ్ దానికి హోల్ ఉంటుందని, ఆ హోల్ మధ్యలో నుంచి సూదిని తీయాలి. దాని తర్వాత చిన్న బాల్ పెట్టాలి. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒక హోల్ ఉంటుంది, దీని నుండి ఇలా బయటకు తీయండి. బయటకు తీసి ఇక్కడ కింద కనాలి. ఇప్పుడు మళ్ళీ ఆ హోల్లో నుంచి నెమ్మదిగా మళ్ళీ ఇటు సైడ్ తీసుకొచ్చుకోండి. మళ్ళీ ఇటు నిదానంగా హోల్లో నుంచి చూడండి, అన్ని రింగులు వచ్చాయా లేదా చూసుకొని, నేను ఒక 3 టైమ్స్ అన్నాను, టైట్ అయిపోయింది. మళ్ళీ తిప్పి ఇలాగా ఒక 2-3 టైమ్స్ వేసుకోండి, గట్టిగా ఉండడానికి. ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకో. ఇలా చూడండి, ఇలా మొత్తం చీరంతా ఇలా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.